అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల నిజంగానే ఒక పక్క కడప జిల్లాలోను, మరి అనంతపురం జిల్లాలోను, ఒక పక్క కొంత భాగం సత్యసాయి జిల్లాలో నిజంగానే అరటి తోట పంటలు చాలా భారీగా దెబ్బతిన్నాయి. మరి సుమారుగా 1557 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అదేవిధంగా 1240 మంది రైతులు సుమారుగా 60 కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది. మరి మేము ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము. అక్కడ ఆ విలేజెస్ అన్నీ కూడా ఒక పక్క కడప డిస్టిక్, అనంతపురం డిస్టిక్ టోటల్ కూడా చూసుకుంటూ వచ్చాం. మరి నిజంగానే అది చాలా దారుణమైన పరిస్థితి. మరి ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి రోజు నుంచే ఎప్పటికప్పుడు అన్ని పరిశీలిస్తూ ఇన్ఫర్మేషన్ ఒక పక్క హార్టికల్చరు, మరి హార్టికల్చరు, అగ్రికల్చరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడ నిన్నటి నుంచి అన్ని పనులు మొదలు పెట్టారు. మరి ఇప్పటికే అందాజుగా 60 కోట్ల దాకా, ఇంకా అదే ఎస్టిమేషన్స్ కూడా ఇంకా రేపటికంతా క్లారిటీగా వస్తుంది. మరి ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చెప్పాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా రైతుల పక్షపాతం అన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా పంట పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యమంత్రి గారు ఒక అనుభవం రైతు పక్షపాత కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కట్టడం వల్ల ఈరోజు రైతులకి ఆసరాగా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి గతంలో హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ 25,000 ఉండేది, ఇప్పుడు 35,000 రూపాయలు అందజేస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ వాళ్ళు పంట పెట్టడానికి కూడా హెక్టార్కు 70,000 రూపాయల దాకా సబ్సిడీ ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఒక మొదటి సంవత్సరం 40,000, రెండో సంవత్సరం 30,000 కూడా అందజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇన్సూరెన్స్ ఇదైతే మరి విండ్ స్పీడ్ బట్టి కూడా ఇన్సూరెన్స్ రేషియో ఫిక్స్ అవుతుంది. దాన్ని కూడా ఇన్సూరెన్స్ కూడా ఎంత ఎక్కువ శాతం అందించే విధంగా రైతులకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. మరి నిన్నటి రోజున రైతులు మనస్తాపమయ్యి ఈ పంట నష్టం వల్ల 2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. మరి అందుకు ఈరోజు హాస్పిటల్కి వచ్చి కూడా పరామర్శించాము. వారి పరిస్థితి కూడా బాగుంది. డాక్టర్ గారితో కూడా చూసాము. రేపు సాయంకాలానికి వారిని డిశ్చార్జ్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు అన్నీ పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మరి ఈ గత 8 నెలల్లోనే ఒక పక్క గత ప్రభుత్వం మరి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చారు. పులివెందుల ఎమ్మెల్యే గారు వారి సమీప బంధువు చనిపోతే అక్కడికి వచ్చి మరి మళ్ళా రాజకీయం చేస్తున్నారు. గతంలో మరి వైసీపీ ప్రభుత్వంలో రైతుల ద్రోహి ఎవరో మనందరికీ తెలుసు. మరి గత 5 సంవత్సరాలు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. ఒక పక్క డ్రిప్ లేకపోవడము, మరి ఒక పక్క స్ప్రింక్లర్ లేకపోవడం కావచ్చు, అదేవిధంగా మోటార్లకు మీటర్లు అని చెప్పడము, ఇవన్నీ మనం చూసాం. మరి ఈరోజు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు ఒక పక్క రైతులకు ఒక పక్క ఇన్సూరెన్స్ కట్టారు, ఒక పక్క డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, డ్రోన్లు ఇస్తున్నాం. అదేవిధంగా అనేక రైతులకు పండించిన పంటను కూడా కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా హార్టికల్చర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన ముఖ్యమంత్రి, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మన ప్రాంతంలోనే ఎక్కువగా అరటి పండిస్తుంది, ఆ అరటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు రైతులన్న విషయాన్ని గ్రహించి కేంద్రంతో మాట్లాడి సపరేట్గా ఒక ట్రైన్ కూడా వేయించినారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు డ్రోన్ కావచ్చు, ఇలా రైతులకు పరికరాలు కూడా లేటెస్ట్ పరికరాలు అందించడం కూడా రైతుల పక్షపాతనే చెప్పాలి. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలిసి ఖచ్చితంగా రైతన్నులకు కూడా మేము తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం, ఖచ్చితంగా రైతులందరికీ న్యాయం చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం.